ఎఫ్ఎం గారు సార్, మన ఆఫీస్లో చైర్మన్ క్యాబిన్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకునే అలవాటు ఉందా లేదా? ఎందుకు లేదండి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ, మరి చెప్పండి. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో చెప్తా. ఆ, ఎలా ఇచ్చాను? సూపర్ సార్. ఆ? ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్? ఎవరు? ఓ, వైస్ చైర్మన్ గారా? రండి రండి రండి. వీళ్ళు ఇది కొంచెం ఓవర్గా లేదు? నా చెల్లెళ్ళు. అది నాకు తెలుసండి, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతున్నాను. మీకు గుర్తులేదేమో, వీళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది ఈ కంపెనీలోనే. ఐ నో. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నా చెల్లెళ్ళకి మీ వెల్కమ్ ఏం అక్కర్లేదు, ఏ? ఎందుకంటే మీకంటే ముందే వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు. ఓ, మరి అలా అయినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఈ ఆఫర్ లెటర్స్ మీద మీ సంతకం కావాలి, చేయండి. ఎఫ్ఎం గారు, వీటితో పాటు ఏదో ఒకటి తక్కువైందండి. ఏంటంటారు? ఏం తక్కువైంది? ఏమోనే. ఏం తక్కువైంది? ఒకసారి ఇవ్వండి. అంతా కరెక్ట్ గానే ఉంది. ఎఫ్ఎం గారు సార్, చెప్పండి, తక్కువైంది కదా? మేడం అదేదో చూడండి. ఈ ఆఫర్ లెటర్స్ మీద మీ సంతకం కావాలి, చేయండి. చేయండి చేయండి. ప్లీజ్ సంతకం పెట్టండి సార్. ఆ, ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇందాకెవరో మీ సంతకానికి అంత విలువ ఉందా, మీదేమైనా చైర్మన్ సంతకమా, అదా ఇదా ఆటోగ్రాఫ్లు ఇస్తారా అని మాట్లాడారు. అలాంటి సంతకం కోసమే ఇప్పుడు వచ్చారు. ఇది గేమ్ చేంజర్ అంటే ఇదన్నమాట. ఇదిగో, నా ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయాలి. నెగ్లిజెన్స్ అంటే అస్సలు మన దగ్గర పనికిరాదు. రాత్రిళ్ళు వెబ్ సిరీస్లు చూస్తూ కూర్చొని పొద్దున్న ఆఫీస్కి మొహం మీద నీళ్లు చల్లుకుని లిప్స్టిక్ రాసుకుని వచ్చేసి కేఫ్లో టైం పాస్ చేద్దామా, టిఫిన్ తిందామా, నిద్ర వస్తుంది, ఎక్కడైనా పడుకోవడానికి బెడ్ ఉంటుందా, ఇలాంటి ఆలోచనలు ఏవీ లేకుండా స్ట్రిక్ట్గా వర్క్ మీదే ఫోకస్ చేయాలి. పైగా మీ అక్క చెల్లెలు ముగ్గురు ఒకే కంపెనీలో ఉన్నారు కాబట్టి ఉప్పర్ మీటింగ్లు పెట్టే ప్రయత్నాలు చేశారనుకో, ఉంటది మరి మీకు. చూసుకోండి. ముఖ్యంగా టైం వేస్ట్ చేస్తూ బాగారనుకో, మనకు అస్సలు నచ్చదు. మీరు చేస్తున్నది కూడా అదే ఇప్పుడు. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది శంకర్ గారు. ఎఫ్ఎం గారు, సార్, అది ఆ సౌండ్ రావాలి. అంతేగాని శంకర్ గారు, ఠాగూర్ గారు, నానక్రామ్ గూడా గారు ఇలాంటి సౌండ్స్ పనికిరావు. గాట్ ఇట్? ఎస్ సార్, ష్యూర్ సార్, ఓకే సార్ అని మాత్రమే పిలవాలి. ఓకే సార్. నౌ యూ కెన్ గో. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఈయనెక్కడా? ఇక్కడ. ఏంటి ఇంతసేపు తెగ ఓవర్ యాక్షన్ చేశారు? అంటే పాత్రకి తగ్గ న్యాయం చేయాలి కదా. ఏం పాత్ర? చైర్మన్ పాత్ర అండి. కోటు వేసుకుని చైర్లో కూర్చుంటే చైర్మన్ లాగా, కోటు తీసేసి బయటికి వస్తే శంకర్ లాగా ఉండాలి. లేదంటే మనందరం ఒకే ప్లేస్ నుంచి వచ్చాం కదా, రేపు పొద్దున ఏదైనా జరిగితే అక్కియాపై మనల్ని తప్పుగా అనుకుంటారండి. అవునవును, అది కూడా కరెక్టే. అందుకే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, ఇంతకీ మీ క్యాబిన్ ఎక్కడా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చారు కదా. అయ్యో, ఒకే చోటు ఇస్తారనుకున్నానే.
శంకర్ గారు ఏంటా మాటలు? అంటే అదే దగ్గరగా ఇస్తారేమో అనుకున్నాను అంతే. హ్మ్, ఎవరైనా వింటే అలా అనుకోరండి. ఓ మీరు చైర్మన్ గా ఉండడమే కరెక్ట్. ఓవర్ యాక్షన్ చేసినా ఓవర్ గా వాగకుండా ఉంటారు. అవును, మా చెల్లెల దగ్గర స్ట్రిక్ట్నెస్ చూపించారు. ఓకే, ఒకవేళ ఆ ప్లేస్ లో మీ తమ్ముళ్ళుంటే కూడా ఇలాగే చేస్తారా? వై నాట్? ఈ శంకర్ అంటే ఏమనుకుంటున్నారు? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అతీతంగా ఉంటాడు. రక్త సంబంధానికి లొంగిపోడు, కన్నీటికి కరిగిపోడు. ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది ఆ దేవుడు తీసుకున్నట్టే. దట్ ఈస్ శంకర్, దట్ ఈస్ శంకర్, దట్ ఈస్ శంకర్. కర్తవ్యం ముందు ఈ శంకర్కి అందరూ సమానులే. ఒక్క మాట అన్నందుకు ఇంత క్లాస్ పీకాలా? మీకొక దండం. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అది చైర్మన్ సార్ ఛాంబర్కి. సార్ బిజీగా ఉన్నారు. అపాయింట్మెంట్ ఉందా? మేం కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాం. మరి ఆఫర్ లెటర్? లేదు. అయితే కలవడం కుదరదు. వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, చైర్మన్ శంకర్ గారు మా అన్నయ్య. అయితే ఏంటి? ఏంటి చైర్మన్ సార్ మీ అన్నయ్య? ఎస్, ఓన్ బ్రదర్. ఆయన తమ్ముడు ఎప్పుడో పోయారు. ఏ ఎదురుగా దుక్కల్లా ఉంటే పోయారంటావా? మేము శంకర్ గారికి తోడబుట్టిన తమ్ముళ్ళం. ఓ, శంకర్ గారికి తమ్ముళ్ళా? నేను ఆర్యవర్ధన్ గారికి అనుకున్నాను. నీకేమన్నా పిచ్చా? ఇంతవరకు అయితే లేదు. ఇక మీదటైతే రావచ్చు. ఆ? ఇంకా మీరు వెళ్ళండి. పదరా. సార్, ఎందుకు ఎఫ్ఎం అలా అరిచావు? ఇప్పుడు చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళిన ఇద్దరు అబ్బాయిలు సార్ తమ్ముళ్ళంట. నిజమా? ఇదిగో ఇందుకే పిలిచా. నేను ఒక్కనే షాక్ అయితే బాగోదని. అక్కడ సిస్టర్సు, ఇక్కడ బ్రదర్సు. ఏంటి కన్ఫ్యూజన్? జెండే సార్ అందరినీ ఒక్కచోట చేర్చారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏం చేస్తారో ఏమో. రే నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళొచ్చు కదరా. రే నువ్వే వెళ్ళరా బాబు, వెళ్ళు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? మీరే పిలిపించారా? లేదండి. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. ఎందుకు వచ్చారు? అడిగేది మిమ్మల్ని, ఎందుకు వచ్చారు? ఇప్పుడు కూడా మీ అన్నయ్యని అవమానించడానికి వచ్చారా? లేదా మీ అన్నయ్య చైర్మన్ పోస్ట్లో ఉన్నారన్న న్యూస్ తెలిసి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చారా? అడుగుతుంటే అలా బిక్క మొహాలేసుకుని నిలబడ్డారేంటి? నేను చెప్తాను. శంకర్ గారు, మీరు వీళ్ళకి జాబ్ రికమెండ్ చేయలేదనే కోపంతో బయటకు వచ్చారు. ఎలా అయినా జాబ్ సంపాదించాలని చాలానే ట్రై చేశారు. కానీ ఎవరో వీళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేశారు. అటుపడి ఇటుపడి విషయం నా దాకా వచ్చింది. నేను అబ్బాయితో చెప్పడంతో వీళ్ళిద్దరూ మీ బ్రదర్సే కదా అని మన కంపెనీలో జాబ్ ఇవ్వడానికి ఓకే చేశారు. మీరు ఓకే చేస్తే వీళ్ళ ఎలిజిబిలిటీకి తగ్గ పోస్టులు అలాట్ చేస్తాను. ఓహో, అదన్నమాట విషయం. శంకర్ గారు, మీ సావాస దోషం అనుకుంటాను. మీ టంగ్ పవర్ నాకొచ్చింది. ఇందాక అలా అన్నానో లేదో వీళ్ళిలా ప్రత్యక్షమైపోయారు. ఇందాక పేజీలు డైలాగులు కొట్టారు కదా, ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం కాదు,
అంతే రోషన్తో జీవితంలో ఎలా బతకాలో తెలుసుకోవాలి. అయినా చదువుకున్న మీరే ఒకళ్ళ దగ్గర మోసపోతే ఎలా? మోసపోయినంత మాత్రాన ఓటమిని అంగీకరించినట్టు కాదు, అన్నీ కోల్పోయినట్టు కూడా కాదు. ఎక్కడ తప్పు చేశామో తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకొని అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నించాలి. అదే కదా మీకు చిన్నప్పటి నుంచి నేను నేర్పించింది. మీరు స్కూల్కెళ్లే ఏజ్లో సైకిల్ కావాలని గొడవ చేస్తే నేను కొనివ్వలేదు. ఎందుకంటే మీకు కష్టం విలువ తెలియాలని. అదే కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీరు అడక్కపోయినా నేను బైక్ కొనిచ్చాను. ఎందుకంటే అది అవసరం కాబట్టి. మీకెప్పుడు ఏది అవసరమో మీరు అడక్కపోయినా చేశాను. ఏది అవసరం లేదో అది అడిగినా చేయలేదు. నాకు స్తోమత లేక కాదు, మీకు అనవసరమైనవేవి అలవాటు చేయకూడదు అని. ఉద్యోగం అవసరం, కానీ రికమెండేషన్ అనవసరం. రేయ్, ఇక మనకు జాబ్స్ రావు. పద వెళ్దాం. రాకేష్, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్కి ఆఫర్ లెటర్ రెడీ చేయించు. సిగ్నేచర్ చేస్తాను. ఇంకొక విషయం, నేనిక్కడ మీకు అన్నయ్యని కాదు, మీరు నాకు తమ్ముళ్ళు కాదు. నేను ఈ కంపెనీ చైర్మన్ని. మిగతా ఎంప్లాయీస్తో ఎంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తానో మీతో కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాను. మీరు కూడా నన్ను ఒక చైర్మన్గానే ట్రీట్ చేయాలి. మీకు నేను ఈ ఉద్యోగాలు ఓకే అన్నాను అంటే మీరు నా తమ్ముళ్ళని కాదు. అభయ్ చెప్పాడని రాకేష్ చెప్పాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. సో ఈ ఉద్యోగాన్ని మీరు ఒక పనిలా కాకుండా బాధ్యతగా చూసుకోవాలి. లేవండి. సినిమాలు చూస్తే ఇలాంటి ఐడియాలు వస్తాయి. సారీ అన్నయ్య. పడిపోవడం చాతగానితనం కాదు, పడి లేవలేకపోవడమే చాతగానితనం. వెళ్ళి జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. నీ తమ్ముళ్ళకి ఉద్యోగాలిచ్చి నీకు నువ్వే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. గెట్ రెడీ. ఈ రాకేష్ దెబ్బ రుచి చూద్దు గాని మిస్టర్ ఆర్యవర్ధన్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. నేను వెళ్ళి లెటర్ హెడ్ రెడీ చేసుకొని తీసుకొని వస్తాను. అయ్య బాబాయ్, అదేంటండి అలా చూస్తున్నారు? చూసారుగా వాళ్ళకి ఎలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానో. మన దెబ్బకి కాళ్ళు పట్టేసుకున్నారు. అంటే అది వాళ్ళ రెస్పెక్ట్. అది ఎంతైనా తప్పు తెలుసుకున్నా నా తమ్ముళ్ళు జెమ్స్ అండి, జెమ్స్. చాలు ఊరుకోండి. మిమ్మల్ని అవమానించి ఓడిపోయి తిరిగి మీ కాళ్ళ దగ్గరకు వస్తే గట్టిగా బుద్ధి చెప్పాల్సింది పోయి బుద్ధి మాటలు చెప్తారా? గౌరీ గారు, వాళ్ళేదో ఆవేశంలో తప్పు చేశారని నేను కూడా అలాగే రియాక్ట్ అవుతే వాళ్ళకి నాకు తేడా ఉంటుందండి. ఆహా, మాటలు మాత్రం చాలా బాగా చెప్తారు. రికమెండేషన్ నేను చేయనంటే చేయనన్నారు. మరి ఇప్పుడెలా మీ తమ్ముళ్ళకి జాబ్ ఓకే చేశారు? నేను ఎవరిని రికమెండేషన్ అడగను అన్నాను. ఎవరైనా రికమెండేషన్ చేస్తే కాదు అంటానని అనలేదు కదా. ఇదేం లాజిక్? ఇప్పుడు మీ సిస్టర్స్ ఇద్దరికి క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్స్ వచ్చాయి అంటే కంపెనీయే జాబ్ ఇచ్చినట్టు. మా తమ్ముళ్ళకి అభయ్ జాబ్ ఇస్తా అన్నాడు అంటే కంపెనీ ఇచ్చినట్టే కదా. ఎందుకంటే అభయ్ అంటే కంపెనీ, కంపెనీ అంటే అభయ్, అంతే. ఏంటి ఫ్రెండ్, అమ్మా నాన్నలతో కలిసి ఆఫీస్ నుంచి అటు నుంచి అట్టే ఏ రెస్టారెంట్కో వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని ముందుగానే ఎందుకు తీసుకొచ్చేస్తున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా అన్నయ్య? ఫ్రెండ్, అమ్మా నాన్నలకి ప్రైవసీ క్రియేట్ చేసి
వాళ్ళ దగ్గర ఎలా చేస్తున్నారు. ఓకే ఓకే, కలిసి ఉండడం, కలిసి వర్క్ చేయడం, కలిసి కార్లో రావడం వెళ్ళడం, అలా కలిసిమెలిసి తిరుగుతూ పెళ్లి కూడా చేసేసుకుంటారు. ఎస్, వావ్, అమ్మా నాన్న పెళ్లి చేసుకోబోతున్నారు. ఏ పిల్లలైనా అమ్మా నాన్నల పెళ్లి ఆల్బమ్ చూసి సంతోషిస్తారు. మనం మాత్రం స్వయంగా అమ్మా నాన్నల పెళ్ళే చేయబోతున్నాం కదా. ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ అన్నయ్య. సరే సరే, వాళ్ళు ఇంకా టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉన్నారు. మీరేమో పెళ్లి దాకా వెళ్ళిపోయారు. ఆ గొడవలు ఎన్ని రోజుల్లో ఫ్రెండ్, త్వరలోనే తీరిపోతాయి. సరే, ఏం జరుగుతుందో చూద్దాం, పదండి. జోగమ్మా, ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. అమ్మా జోగమ్మ, అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. మా కుటుంబం అంతా సంతోషంతో నిండిపోయింది. నాకెంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. మీరు శుభంగా మా అమ్మా నాన్నని ఇంట్లోకి ఆహ్వానించారు. మీ చేతి చలవ, మీ దీవెన వల్ల అంతా సవ్యంగా సాఫీగా జరుగుతుంది. మీకు చాలా రుణపడి ఉంటాను. అమ్మ ప్రేమకు వెలకట్టలేము, రుణము తీర్చలేము. ఇది ఆ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ దీవెన. విధికి అనుగుణంగా నడుచుకోమని మీరు చెప్పిన మాటల వల్లే ఈరోజు మా అను, ఆర్య తిరిగి తమ ఇంటికొచ్చారు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండేలా మమ్మల్ని దీవించండమ్మా. అమ్మ దీవెన ఉంటే అన్నీ ఉన్నట్టే. వాళ్ళు ఇల్లు చేరినందుకే ఇంత సంతోషపడుతున్నారు. రేపు అమ్మ చేయబోయే మహిమకి, దాని ఫలితానికి ఇంకెంత అబ్బురపడతారో. మహిమ ఏంటమ్మా అది? మాయ, అందమైన మాయ, ఆశ్చర్యపరిచే మాయ. మీ అమ్మా నాన్నల్లో ఒకరికి గత జన్మ గుర్తుకు రాబోతుంది. ఏంటమ్మా మీరు చెప్పేది? ఎవరికి గుర్తొస్తుంది? తెలీదు. అమ్మ ఆజ్ఞ ఈ మాట చెప్పమని మాత్రమే. ఎవరికి ఎప్పుడు ఎలా అనేది అమ్మకే తెలుసు. కానీ మేమెవరూ ఆ విధంగా ప్రయత్నించలేదు జోగులమ్మ. అప్రయత్నంగా జరిగేదే అమ్మ మహిమ. అదే విధి, అదే జరుగుతుంది. ఎవరికో ఒకరికి గుర్తొస్తుందంటే ఆ ఒక్కరు ఇంకొకరికి చెప్తారు కదా. అంటే అలా అమ్మా నాన్న వాళ్ళ గత జన్మని గుర్తు చేసుకుంటారా? ఏమో, అమ్మ ఎలా చేస్తుందో నాకేం తెలుసు. ఒకరి సంతోషం మరొకరికి బాధ కావచ్చు, ఒకరి జ్ఞాపకం మరొకరికి భారం కావచ్చు. జోగమ్మ, మీ మాటలు వింటుంటే ఎందుకో కంగారుగా ఉంది. గత జన్మ గుర్తుకు రావడం వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? మంచి చెడు అనేవి రాత్రి పగలు లాంటివి. ఒకదాని తరువాత ఒకటి రావడమే విధి. జరగబోయే దానిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కొన్నిసార్లు మంచిలోనే చెడు కూడా ఉంటుంది. కలవరపడకండి. అమ్మని నమ్మితే చివరికి మంచే జరుగుతుంది. ఒకవేళ నాన్నకి గుర్తొస్తే నన్ను అన్నయ్యని ప్రేమగా పిల్లలుగా దగ్గరికి తీసుకుంటాడు కదా. లేదా అమ్మకు గుర్తొస్తే మళ్ళీ చిన్న పిల్లల్లా అమ్మ ప్రేమని పొందొచ్చా? ఎలాగైనా అందరం కలిసిపోవచ్చు.
ఎవరికి తెలిసినా మరొకరికి చెప్పలేని భారమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనసులోని ప్రేమను కళ్ళతోనే చూపించగలం. పెదవులు దాటి బయటపడాలంటే తమలో తమకి ఓ యుద్ధమే జరగాలి. ఎవరికి తెలిసినా సరే మీరు మాత్రం నిజాన్ని నిగూఢంగానే దాచండి, బయట పెట్టకండి. అలాగే జోగమ్మ. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో.